ఇక జగన్ ప్రతిపక్ష హోదా అంశంపై కూడా రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లలు చందమామను అడిగినట్లుగా జగన్ ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్ సీఎం ఇచ్చేది కాదు, ప్రతిపక్ష హోదాని ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. ప్రజలు ఇవ్వనప్పుడు ఎవ్వరూ ఏం చేయలేరన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇవ్వని గౌరవాన్ని మరి ఏదో మొక్కుపట్టు పట్టి అమ్మ చందమామ కావాలి అంటే ఎలా ఉంటుందో. అప్పుడు చందమామ కావాలంటే చిన్నపిల్లడైతే ఏం చేస్తారు, తల్లులు అద్దంలో చూపెట్టి ఇదిగో చందమామ అంటారు. ఆయన ఒప్పుకోడు, ఇది అద్దం అంటాడు. ఈయన చందమామ కాదు, ఆడు అక్కడే ఉన్నాడు, నువ్వు తెచ్చింది అద్దం అని చెప్పి పసిగట్టేయాడు ఆయన. బట్ ప్రజలు ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారండి? స్పీకర్ గారు ఇస్తారా? ముఖ్యమంత్రి గారు ఇస్తారా? ప్రభుత్వం ఇస్తుందా? మనకు బుక్ ఉంది ప్రతిపక్ష హోదా అంటే. మరి కొన్ని చోట్ల బుక్లో లేకపోతే వి గో బై ద కస్టమ్స్. మనకున్న కస్టమరీ ప్రకారం ఎప్పుడో 52 నుంచి కూడా లోక్సభలో ఫాలో అయింది. 10% ఆఫ్ ది మెంబర్స్ ఉంటే అది ఎలిజిబిలిటీ ఫర్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని చెప్పి ఉంది. అది ఆయనకి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. మరి తెలిసి ఇలాగా ప్రజలు తిరస్కరించారు, మనం ఏం చేస్తాం?